బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు ఇక ఫుల్ పవర్స్ వచ్చేశాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ సర్కార్ రూపొందించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్ రిలీజ్ అయింది. ఇక హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు హైడ్రా కూల్చివేస్తుండగా చట్టబద్ధత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్ భవన్ కు ఫైల్ను పంపింది సర్కార్. అనంతరం అక్టోబర్ 3వ తేదీన గెజిట్ విడుదల చేసింది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు ఇక ఫుల్ పవర్స్ వచ్చేశాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ సర్కార్ రూపొందించిన ఆర్డినెన్స్ పై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్ రిలీజ్ అయింది. హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు హైడ్రా కూల్చివేస్తుండగా చట్టబద్ధత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో సర్కార్ దానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్ భవన్ కు ఆ ఫైల్ను పంపింది తెలంగాణ సర్కార్. అనంతరం అక్టోబర్ 3వ తేదీన గెజిట్ విడుదల చేసింది. ఇక హైడ్రా ఫుల్ పవర్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం హైడ్రా ఇంకా దూకుడుగా వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తూ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ ఇప్పటికే హైదరాబాద్ తన పని తను చేసుకుంటూ వెళ్తుందని చెప్పేసి కూడా ప్రకటించిన నేపథ్యంలో మాత్రం హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి కూడా రీసెంట్ గా జరిగిన కేబినెట్ సమావేశంలో మాత్రం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ పైన ఇప్పటివరకే గవర్నర్ విష్ణుదేవ్ శర్మ కూడా సంతకం చేసిన నేపథ్యంలో మాత్రం ఈ ఆర్డినెన్స్ అమలులోకి వస్తున్నాయి కాబట్టి హైడ్రాకి సంబంధించినందుకు మాత్రం ఇంకా దూకుడు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హైడ్రాకి చట్టబద్ధత కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ హైడ్రా తన పని తను చేసుకుని వెళ్ళడానికి మాత్రం హైడ్రాకు సంబంధించినందుకు మాత్రం ఏ అధికారాలు ఉన్నాయంటూ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో మాత్రం ఆర్డినెన్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి హైడ్రా మాత్రం ఏవైతే ఎఫ్టీఎల్ అదేవిధంగా బొబ్బర్ జోన్లు, దాంతో పాటుగా అక్రమ కట్టడాలు ఎక్కడైతే కట్టారో వాటన్నింటిపైన కూడా దృష్టి అయితే సాధించబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు హైడ్రాకు సంబంధించినందుకు మాత్రం హైడ్రా జీవో ప్రకారమే కాకుండా కూడా ప్రభుత్వం ఏ విధంగా చట్టబద్ధత కల్పించిందన్న దానిపై కూడా హైకోర్టు కూడా ఇప్పటివరకే ప్రశ్నించిన నేపథ్యంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కాబట్టి వచ్చే అసెంబ్లీ సమావేశంలో మాత్రం దీనికి చట్టబద్ధత తీసుకురావడం పైన కూడా మరోసారి కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. హైడ్రాకు సంబంధించినందుకు మాత్రం చట్టం తీసుకురావాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఏ విధంగా అడుగులు వేయబోతుందనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. ఒక పక్క హైదరాబాద్ నగరంలోనే హైడ్రా ఇప్పటివరకే ఎఫ్టీఎల్ అదేవిధంగా బొబ్బర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలు ఏవైతే దానిపైన దృష్టి పెట్టింది. అదేవిధంగా నాలుగుల పైన కూడా ఎక్కడైతే అక్రమంగా నిర్మించారో వాటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు హైడ్రా అయితే భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు అదేవిధంగా నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్లలో ఉన్న నివాసాలపైన కూడా హైడ్రా ఏ విధంగా అయితే హైదరాబాద్ లో దూసుకెళ్తుందో అదే విధంగా కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక భావిస్తున్న నేపథ్యంలో మాత్రం కలెక్టర్లకు ఏ విధంగా ఆదేశాలు కూడా జారీ చేయబోతుందనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.